జూన్ నెల జేసునాథుని దివ్యహృదయము యొక్క పూజిత మాసము 6 రోజు. ఈరోజు ధ్యానాంశము తిరుహృదయము సన్య సాంగోపాంగమునకు ఉత్తమ మాతృక. జేసునాథుని దివ్యహృదయము పుణ్య సాంగోపాంగమునకు ఆటగాను మాతృకగా నున్నది. మన ఏలినవారు ఈ లోకములో జీవించిన 33 సంవత్సరములలో సకల పుణ్యములయందు మాతృకగా ఉండిరి. ఇప్పుడు తమ వరప్రసాదముల సహాయము వలన సకల క్రీస్తువులను విశేషముగా తిరుహృదయ స్నేహితులను పుణ్య సాంగోపాంగమునకు పిలుచుచున్నారు. ఆయన ప్రయాస కష్టములేక జేసునాథుని దివ్య హృదయమును వెంబడించు అత్యశిష్టత్వము నొంద అనేక క్రీస్తువులకు ఆశగలదు. ఇది సరియైన ఆశ కాదు. ఎందుకనగా పుణ్య సాంగోపాంగము దేనిలో అణగయున్నదో వారలు సరిగా కనిపెట్టలేదు. లెక్కలేని కష్టములను పడినారని చెప్పునప్పుడు కొందరు ప్రత్యుత్తరముగా వారలు అర్ప్యశిష్టవారలు, నేనో అటువంటివాడను కాదనుచున్నారు. ఇప్పుడు మోక్ష మహిమలో తమ పుణ్యముల నిమిత్తము నిత్య సంభావన ననుభవించుకు ఆ క్రీస్తువులు పుట్టునప్పుడే అర్ప్యశిష్యులుగా పుట్టియుండిరా. దేవవర ప్రసాదమునకు చెవినిచ్చి తమ దురాసపాసములను జయించి దేవేడిగమునకు తమ్మును నిందుగా ఒప్పగించినందుచేత గదా ఆర్చ్యశిష్టులైపోయిరి. అనేక అర్ప్యశిష్ట వారలు తమ ఆశాపాసములతో పోరాడుటగాక ఇంకా మిగుల భయంకరమైన శోధనలను జయించవలసియుండెను. ఆయన జపము వలను అడుగడుగునకు దివ్య సత్యసాదమును పుచ్చుకునుటవలను విశేషముగా తిరు హృదయము మీద ఉంచిన స్నేహము వలను ధైర్యముగొనిన వారలే కడవరకు తమ ప్రతిజ్ఞయందు నిలుకడగా నుండి తమ ఆత్మను రక్షించుకునిరి. మనమును ఉత్తమ క్రీస్తువులముగా నుండా మంచి ప్రతిజ్ఞ చేసి చచ్చువరకు దానిని కాపాడ ప్రయాసపడవలయును. ఆర్చ్యశిష్టతనము అతిశయమైన కార్యములను చేయుటలో అణగయుండునని ఎంచుకునున్నది తప్పితము. ఎందుకనగా జేసునాథుని స్నేహము నిమిత్తము మన సాధారణ క్రియలను ఉత్తమ విధముగా చేసి మన ప్రతిదిన అప్పులను సరిగా నెరవేర్చి క్రీస్తువులకు తగిన పుణ్యసాధకమునందు దినాభివృద్ధి నొందుటలో అర్చ్యశిష్టతనము అణగయున్నది. వర్తక వ్యాపారులను చూడండి. లాభమునొంద మిగుల అపూర్వమైన సమయములు వచ్చువరకు కాచుకునియుండరు. తాము విక్రయించు ఒక్కొక్క సరుకునందు కొద్ది లాభమునైనను పొంద జాగ్రత్తగా నుండి పోను విస్తార లాభము పొందుచున్నారు. వేదపుస్తకములో దివ్యరక్షకుడు మనము ఈ లోకములో జ్ఞాన వ్యాపరస్థులముగానున్నామని వివరించి తాము వచ్చువరకు చక్కగా వ్యాపారము చేయడని చెప్పుచున్నారు. మన ఏలినవారు మన వ్యాపారముల యొక్క అనగా మన జీవితము యొక్క లెక్కనీయ మనలను పిలిచినప్పుడు తిరుహృదయము మిది స్నేహము మితము అనుదినము ఆశాపాసముల మీద పొందిన జయముల యొక్కయు చేసిన పుణ్యక్రియల యొక్కయు లెక్కను మనము చూపించుకుడినట్టయినా భాగ్యవంతులమై యుండెదము. ముందు చెప్పిన సత్యములను క్రీస్తువులు భక్తితో యోచించి జేసునాథుని దివ్యహృదయం మీద నిజమైన భక్తిమంచు వారలగుదురేని ఆ స్నేహము నిమిత్తము తమ్మును తామే జయింపను సుకృత్యముల నొప్పగింపను కావలసిన ధైర్యము తనకు లేదని తలంచరుగాని తమ ఆత్మరక్షణము వెదికి ఉత్తమమైన జీవమును జీవించుదురు. ఈ లోకపు ఇంప సుఖములను వెదికి తిరుగు క్రీస్తుపులకు చెప్పిన పరిత్యాగ జీవము సహించుకుడనిదిగా నుండును. ఆయనను ఏలినవారికి ఆడిగము చేయు క్రీస్తువుల హృదయము ఎంత జ్ఞాన సంతోషమును ఓరటయును పొందునో వీరలకు తెలియదు. అందుకుగాను వారల హృదయము కస్తీను మనోవేదనయును పొందును. భక్తి చురుకుగల క్రీస్తువులు ఈ లోకములో మిగుల భాగ్యవంతులుగా జీవించుచున్నారు. వీరలు జేసునాథుని కాడిని తమ మీద పెట్టుకుని వారిని వెంబడించుచున్నారు. అయినను కాడి వీరలకు బరువుగా లేదు. ఎందుకంటే దేవస్నేహము నిమిత్తము వీరలు చేయు సుకృత్యములను జేసునాథుని యొక్క వరప్రసాదములను ఆశీర్వాదమును ఆ కాడిని తేలికగా చేయును. అందుకు వీరల హృదయము జ్ఞాన ఊరట చేత నిండియుండడముగాక వీరల ముఖము సహితము సంతోష కిరణములచే జ్వలించును. అయిన దేవుని మీద విశ్వాసము లేక పుణ్యనడతను విడిచినటువంటియు నిర్భాగ్యముగా తిరిసభ వెడలిపోయి దానికి వెలిగా నడచినటువంటి క్రీస్తువులను చూచినట్లయిన వారల ముఖమున కనపడు దుంహఖ గురుతులను సహ నీవు చూడలేదా అంతరంగములో నీముఖమున కనిపించును లాగు వారల మనోవ్యసనమును వేదనయును వార ముఖమున ప్రతిఫలించును. తాము వేదకల్పనల ప్రకారము క్రమముగా నడువవలైననది అనేక క్రీస్తువులకు అపేక్షగానున్నను నాకు తీరిక లేదనుదురు. వీరలు చెప్పునది నిజమా? లేదు. అతి దుభమునైన మనస్సు ఉండిన ఎడల అన్ని పనులకు తీరికగలదు. లోకములో మంచి స్థితికి రాను, ఆదాయము కీర్తి రప్పించును, సర్కారు ఉద్యోగము గైకొసను ఆశించినప్పుడు వారలు ప్రయాసపదు విధము చూడుము.
తమ శరీర సౌఖ్యమును సహ గమనింప రాత్రిమగళ్ళు ఉత్సాహములో ప్రయాసపడుదురు. తను ఆశ నెరవేరునట్టు ఎంత అలుపు ఆయాసముగల పనిగా నున్నను గమనించరు. లోకపు కార్యములలో ఇంత పట్టుదల యుండినట్టయినా దేవేడిగములో తిరుహృదయం మీద భక్తిగల వారలు ఎంత చురుకుగల వారలే యుండవలెను. జేసునాథుని దివ్యహృదయమునకు ప్రియపడుటకు నేకష్టమైనను చేయక యుండవచ్చునా? అద్భుత సంఘటన. ఒక పట్టణములో భక్తిగల యోధవీరుడొకడుండెను. ఇతడు ప్రతిదినము గుడికి పోయి రాజు ఎదుట యోధవీరుడు నిలుచులాగు అచ్చట దివ్యసత్ప్రసాదమునకు ముందు కదలక మెదలక 1 గంట సేపు నిలుచుకునియుండును. ఇతడు ప్రతిదినము ఈలాగు చేయిచు వచ్చుటను చూచిన ఒక గురువు వీని భక్తి పొగడి, ఏలని వీలాగు ప్రతిదినము కావలి కాయవానివలే దివ్య సత్ప్రసాదముకు ముందు నిలుచుకునిందువని అడిగిరి. యోధవీరుడు గురువును చూచి, స్వామి, మా సేనాధిపతి ఇంటి ముందు వారిని మహిమపరచ ఒక కావలివాడు నిలుచున్నాడు. దివ్యజేసువు మా సేనాధిపతి కంటే అధిక మహిమకు పాత్రులైయున్నారు. అయినను ఈ ఏలినవారి సాన్నిధ్యమున ఒక యోధినేనను కానము. అందుకు నేను ప్రతిదినము 1 గంటసేపు నా విలినవారి సముఖమునకు వచ్చి నిలుచుచున్నాననెను. నీవు అలాగు నిలుచునప్పుడు ఏలినవారిని చూచి ఏమి అడుగుచున్నావని గురువు అడుగగా, స్వామి, యోధ వీరుడనగు నాకు చాలా జపములు రావు. యుద్ధ సేవకులకు జపములను భక్తి క్రియలను అధికముగా తెలియవు. నేను ఏలినవారి ఎదుట నిలుచునప్పుడు, నా ఏలినవారా, మీరు ఇక్కడ వేంచేసియున్నారు, కాగా నేను మిమ్మును మహిమపరచ ఇచ్చటికి వచ్చియున్నాను అనెడు వాక్యము మాత్రము చెప్పుచున్నాననెను. తిరుహృదయ స్నేహితులను ఈ యోధ వీరునివలనే చెడ్డ క్రీస్తువులు అజ్ఞానులు మొదలగు అనిశ్వాసుల పరిహాసమునకు భయపడక తిరుహృదయమునకు ప్రియపడ తమ వల్లనన సత్కార్యమును చేయదుభమైన ప్రతిజ్ఞ చేయవలసినది. దేవే అనతి చొప్పున మహాత్ముడైన నోయుడును వాడు జల ప్రళయము నుండి తప్పి బ్రతుకుటకుగాను బ్రహ్మాండమైన ఓడను నిర్మించినప్పుడు దుర్మార్గులు వారిని నిందించి గేలిచేయసాగిరి. నోయు అన్నింటినీ దేవవాక్యము మీద పూర్తి నమ్మకముంచి వారల గేలి పరిహాసములను పాటించక తమ పనిని గమనముతో నెరవేర్చిరి. కొన్ని దినములకు భూమినంతట జల ప్రవాహములో ముంచుకొనున్నప్పుడు తమ్మును నిందించిన వారలు మరణము పొందగా నోయుడను వారును తన కుటుంబమును రక్షణయోడలో సురక్షితముగా నుండిరి. వారలు బుద్ధిహీనముగా నడచి నాశనమైపోయిరి. సర్వేశ్వరుని కట్టడ ప్రకారము నడమకొనిన నోయుడను వారు మాత్రము కాపాడబడిరి. మనుష్యులకు శరణార్థమను రక్షణమునైన తిరుహృదయమునకు నోయుని ఓడ పోలికగా సున్నది. ఈ దివ్యహృదయ శరణుజొచ్చి పోగలవారము. ఇచ్చట మన ఆత్మ శత్రువుల అపాయము నుండి కాపాడబడుదుము. ఈ హృదయములో నిలిచి మన ఆశాపాసములను జయించుదుము. దినదినమునకు భక్తియందు పెంపొందదుము. మన యాత్మలను రక్షించి అర్చశిశులమయ్యడము. పునీత మర్దరిత మరియమ్మగారి సుకృత వాక్యము. మనకు దుమఖ పరితములు సంభవించినను స్నేహమునకు తగిన దివ్య హృదయమును మన బలమంతటితో స్నేహింపవలెను. మన హృదయము జేసునాథునికి ఒప్పగించిన తరువాత లోకపు వస్తువుల మీద ఇంక నెన్నటికీ స్నేహము ఉంచుకొనక యుండవలెను. వారికి మనకు గల సకలమును ఇచ్చివేసిన పిమ్మట తిరుగా వాటిలో వేదైనను ఒక నాటికిని మరల పుచ్చుకొసతీయు. మనకని ఏదొకటిని ఉంచుకొనకయు ఎప్పుడును మనము వారికి పూర్ణ సొంతముగా నుండవలెను. సుకృత జపము. జేసునాథుని యొక్క మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికమధికముగా స్నేహింప అనుగ్రహము చేయ నవధరింపుము. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను. జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మామీద దయగా ఉండండి స్వామి.